మనం న్యూస్ లెన్స్ చూస్తున్నాం. అధికారం అది ఉన్నప్పుడు ఉండే వైభోగమే వేరు. సైరన్ల మోతలు, వందల మంది అనుచరులు, భారీ హంగామా. కానీ అదే అధికారం చేజారితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి మాజీ మంత్రి రోజా తిరుమల పర్యటనే ఒక ఉదాహరణ. ఒకప్పుడు తను తిరుమల వస్తుందంటే తనతో పాటు పదుల సంఖ్యలో వీఐపీ దర్శనాలు చేయించేవారు. కానీ ఇప్పుడు తన ఒక్క దర్శనం కోసమే ఇంకో ఎమ్మెల్సీ సిఫార్సుపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ఒక వీఐపీ దర్శన వివాదమా, లేక అధికారం కోల్పోయాక నాయకుల పరిస్థితికి అద్దం పడుతున్న వాస్తవమా? రోజాకు నేరుగా టికెట్ ఇవ్వకుండా సిఫార్సు లేఖను బయటపెట్టడం ద్వారా పాత రోజులు పోయాయి, ఇప్పుడు లెక్కలు పక్కాగా ఉంటాయంటూ టీటీడీ గట్టిగా సందేశం పంపిందా? ఈ పరిణామం అధికారం శాశ్వతం కాదని మిగతా నేతలకు కూడా ఒక గుణపాఠం చెప్తోందా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ రవి, అధికారం శాశ్వతం కాదు అని చెప్పేసి ఒక్కసారి టీటీడీ అయితే స్పష్టం చేసింది. ముఖ్యంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించే విధానంలో టీటీడీ పారదర్శకతను పాటిస్తామని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేశారు. నిన్న వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో రోజాకు ప్రత్యేక ప్రోటోకాల్ ఏ విధంగా పాటిస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ అయింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి టీటీడీ అధికారులు దీన్ని గుర్తించి ఏ వీఐపీ ప్రోటోకాల్ ఎవరెవరు ఏ హోదాలో ఎవరెవరు రెఫర్ చేస్తున్నారు ఏంటి అనేది పూర్తి పారదర్శకంగా రెఫర్ చేసినటువంటి, అంటే రోజా దర్శనానికి రెఫర్ చేసినటువంటి ఎమ్మెల్సీ కళ్యాణ్ గారి లెటర్ను కూడా స్పష్టంగా బయటపెట్టింది. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప పారదర్శకతను పాటిస్తున్నారు. ఎవరికి ప్రోటోకాల్ స్థాయిని మించి కల్పించడం లేదు, ప్రోటోకాల్ విధానానికి కట్టుబడే పనిచేస్తున్నారు అని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఆ మేరకు రోజాకు ఒక దర్శనం కల్పించినటువంటి వీఐపీ లెటర్ను కూడా స్పష్టంగా రిలీజ్ చేశారు. అయితే గతంలో రోజా ఇదే వ్యవహారంలో పరిగణలోకి తీసుకుంటే గతంలో రోజా 15 రోజులకు ఒకసారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా దాదాపు 15 నుంచి 20 మంది దాకా కూడా దర్శనం వారితో పాటు రోజా అనుచరులను తీసుకొచ్చి దర్శనం కల్పించడము, అలాగే ప్రోటోకాల్ ఉల్లంఘించడము, ఇలాంటి అనేక రకాల సంఘటనలు చోటు చేసుకున్నాయి. అనేక రకాల విమర్శలకు దారితీసింది. వాటినేటిని కూడా రోజా పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించారు. అప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పేసి తనకి ఇష్టానుసారంగా వ్యవహరించారు. టీటీడీని సైతం, అంటే తిరుమలలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి, అతీతంగా ఉండాలని చెప్పేసి పదే టీటీడీ ప్రకటించినా కూడా వాటిని ఏం పట్టించుకోకుండా తిరుమలను రాజకీయ వేదికగా చేసుకుని వ్యవహరించినటువంటి అధికారులు ఇవాళ ఈ గుట్టు చప్పుడు కాకుండా వచ్చిందేమో పోయిందేమో అనే విధంగా గుట్టు చప్పుడు కాకుండా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అయితే ఎలాంటి స్థాయి హోదా అధికారం ఏమీ లేని వాళ్ళకి ఎలా వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు పారదర్శక విధానాన్ని పాటిస్తున్నాము, ఎవరికి ఏ లెటర్లు రెఫర్ చేస్తున్నాము, ఎవరి సిఫారసుతో అధికారులు దర్శనానికి వస్తున్నారు అనే విధానాన్ని పూర్తిగా బయటపెట్టారు. దీంతో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నారని చెప్పేసి స్పష్టం తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి విమర్శలకు తావు లేకుండా చట్టబద్ధత, అంటే టీటీడీ నిబంధనలకు లోబడే దర్శనం కల్పిస్తున్నామని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి విధానాన్ని కూడా ఇవాళ అందరూ స్వాగతిస్తున్నారని చెప్పి తెలుస్తోంది. అయితే గత పాలకులు చేసిన తప్పిదాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో సమసిపోలేదని చెప్పేసి మరోమారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా సామాన్య భక్తులకు దర్శనం కల్పించే విధానానికి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి టీటీడీ స్పష్టం చేస్తూ మరో వీఐపీలకు ఎలాంటి ప్రోటోకాల్ కల్పించాలి, ఎవరు రిఫార్స్తో వస్తున్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా పబ్లిక్ డొమైన్లో పెడతామని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తూ వస్తూ ఇలాంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటికి అన్నిటి కూడా టీటీడీ ఫుల్ స్టాప్ పెడుతూ వస్తున్నది. రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.